సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని. విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిధికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల 3 రోజుల వడకములో ఈరోజు ఈ 2వ రోజు సాయంకాలం పరిశుద్ధ పూజా బలికై మరలా మనం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. నిన్నటి రోజు దేవుడు నడిపించిన విధానమును బట్టి, ఈరోజు ఉదయం నుండి దేవుడు నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడు మనల నుండి కోరుతున్నటువంటి హృదయ పరివర్తనము చెంది దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానుసారం జీవించే బిడ్డలముగా మనం మారాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనందరినీ చూస్తున్నారు. సమయతుల గ్రంథం సెలవిచ్చినట్లుగా తన పాపములను కప్పిపెట్టుకుని వాడు బాగుపడడు, వాటిని దేవుని సన్నిధిలో పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ఈరోజు ప్రత్యేకంగా మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా చేతులు జోడించుదాం. భక్తి శ్రద్ధలతో, దేవా, ఈ యొక్క తపస్కాలంలో పుణ్య దినములో మేముండగా మా జీవితంలో ఉన్నటువంటి పాప విషయాలన్నిటినీ కూడా దూరము చేసి, దేవా, నీ చిత్తానికి అనుగుణమైనటువంటి నీ బిడ్డలుగా వాళ్ళందరినీ కూడా మార్చుము. ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం దేవుడు ఈ విధముగా పలుకుతున్నాడు. పర్వతములు గదించిన గదింపవచ్చునుగాక, తిప్పలు చలించిన చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు. దేవుడు కరుణామయుడు. ఈ సాయంకాలం కరుణాపూరితమైన మాటలతో మరలా మనందరినీ కూడా ఓదార్చుటకు, మనందరినీ కూడా దేవుని జీవంలోనికి నడిపించే మార్గంలో నడిపించుటకు దేవుడు మన మధ్యలోనికి వచ్చే సమయం ఇది. అందరం కూడా సిద్ధపడదాం. మనసులో ఉన్నటువంటి ఆశలను, ప్రార్థనలను దేవునికి సమర్పించుకుందాం. భయభక్తితోనే ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం పాల్పంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేక విన్నపములు. దివ్యవాణి టీవీ మూలనిధి దాదులు కీర్తిశేషులు తానం రాయపురెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు టెక్లమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి సుశీల, కీర్తిశేషులు డాక్టర్ తానం స్టానిస్లావ్స్ రెడ్డి, విజయరాణి, ప్రొఫెసర్ తానం అంతోణి జగన్నాథరెడ్డి, డాక్టర్ శౌరీలమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా
వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 21వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత పూజాబలి అల్లం టెక్లమ్మ, లూర్దు మేరీ, లూర్దు మర్రెడ్డి, ఇన్నమ్మ, ఇన్నారెడ్డి, శోభ, జోస్ఫిన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మరియ తల్లి వేడుదల వలన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా భుజంగారావు మరియు కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. తానం రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తానం జగన్నాథన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. అమెరికాలో నివసిస్తున్న కనిగంటి సుషమకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మెత్రాసనం పి రాయపురెడ్డి మరియు చిన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అర్లగడ్డ నక్షత్రమ్మ సమర్పించే దివ్యబలి పూజ. గోదెల జయరాజుకు కరోనా నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పుట్టి మరయ్య రజీన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దీనితో పాటు మన వ్యక్తిగత ప్రార్థనలంతా కూడా దేవుని పాదాల చెంత సమర్పించి నీ కార్యక్రమములను దీవింపమని ప్రభువుతో నువ్వు వేడుకుందువేనే నీకు విజయము ప్రసాదించును మాట ఇచ్చిన దేవుని పాదాల చెంద మా ప్రార్థనలు సమర్పించి ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం పాలుపంచుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులముకుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక, ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. సర్వశక్తిగలో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమైన దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతిఫలమును సమృద్ధిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 14 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 14 వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులను పలుకకుడు. ఆకలిగొన్న వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలను తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, వట్టిపోని చెలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా ఉన్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు.
ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిగా, గౌరవార్హమైన దానిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసు భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు, ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును, నీ ధర్మవర్తనము సూర్యుని వలె భాసిల్లజేయును. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును, నీ ధర్మవర్తనము సూర్యుని వలె భాసిల్లజేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము, ఆయన అనుగ్రహముకై వేచియుందుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు వాక్యములు. యేసు సుంగపు మెట్టుకాడ కూచుండి ఉన్న లేవి అను సుంగరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయన్ను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు ఫరీసీయులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సణుగునుచు, సుంకరులతోనూ బాబులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులు ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులు పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను.
ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ఆలగించుకుందాం. ఈరోజు ఈ యొక్క వడకములో 2వ రోజు దేవుని సమక్షంలో ఈ యొక్క పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన కోసం పొందిన దెబ్బలు, దేవుడు మన కోసం పొందిన శ్రమలను గురించి, దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈ సమయంలో మనం కలిసి ధ్యానం చేయుటకు ప్రయత్నం చేసుకుందాం. ఈ తపస్కాలంలో యేసు మరణమును గురించి, సిలువ ప్రేమ గురించి మనం ధ్యానించవలసినది. కొద్దిసేపు దేవుని గురించి, దేవుడు పొందిన శ్రమలను గురించి మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయబోతున్నాం. ఐసయ్యా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం ఈ విధముగా రాయబడి ఉన్నది. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను. యేసుప్రభుని గురించి, యేసుప్రభు జన్మించే 700 సంవత్సరాల క్రితం యేసుప్రభు అనుభవించబోయే ఆ ఒక శ్రమలను గురించి దేవుడు ఐసయ్యా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచినటువంటి ఒక చక్కటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థతను, ఆరోగ్యమును చేకూరును అని బైబిల్లో మనం చూస్తున్నాము. అయితే ఈరోజు మనం ధ్యానించే ఒక విషయం, చాలాసార్లు కూడా ఈ ఉపవాస రోజుల్లో, తపస్కాలంలో యేసుప్రభు యొక్క శ్రమలను గురించి మనం ధ్యానించుకునేటువంటి విషయాలు. అయితే ఈ సమయంలో మనం ధ్యానించే ఒక విషయం, యేసుప్రభు పొందినటువంటి శ్రమ. దర్ ఆర్ 3 ways జీసస్ అండర్వెంట్ సఫరింగ్ అని బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు. 3 రకాలుగా దేవుడు ఆ శ్రమలు పొందుకున్నారు. ఏ విధాలుగా దేవుడు శ్రమలు పొందుకున్నారు? మొట్టమొదటిగా బైబిల్ పండితులు మనల్ని నేర్పిస్తుంటారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీసస్ వాజ్ సఫర్డ్ బై సైటన్స్ అవర్. సైతానుడు గడియలో దేవుడు చాలా వరకు కూడా శ్రమలు అనుభవించాడు. రెండవదిగా యేసుప్రభు మానవుల చేత శ్రమలు అనుభవించాడు. మూడవదిగా ద మోస్ట్ పెయిన్ఫుల్ యాగోనీ అని బైబిల్ పండితులు నేర్పించేదే, తండ్రి దేవుడు విడిచిపెట్టినట్లుగా తండ్రి దేవుని చేతిలో దేవుడు వేదనలకు గురి అయినారు. ఇక 3 విషయాలను కొద్దిసేపు ప్రభు సన్నిధిలో కలిసి కూర్చొని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా బైబిల్ పండితులు నేర్పించినట్లుగా ఇట్ వాస్ ద సఫరింగ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ సైటన్. సైతాను చేతుల ద్వారా దేవుడు చాలా శ్రమలకు గురి అయింది. సైతాను చేతుల ద్వారా దేవుడు శ్రమలకు గురి అయినటువంటి ఒక స్థలం గెత్సెమనీ అని చెప్పవచ్చు. గెత్సెమనీ తోటలో దేవుడు ఆ రాత్రి సమయంలో శిష్యులతో కలిసి గెత్సెమనీ కొండ మీదకు వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి దేవుణ్ణి శోధించుటకు, దేవుణ్ణి ఆ ఒక ఉద్యమం నుండి దేవుణ్ణి దూరం చేయుటకు సైతానుడు కూడా ఆ గెత్సెమనీ తోటలో శోధన చేయుటకు అక్కడికి వచ్చాడు. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుప్రభు ఎడారిలో సైతానుడు వచ్చి దేవుణ్ణి శోధన పెట్టి ఆ సైతాను శోధనలన్నిటినీ కూడా దేవుడు గెలిచిన తర్వాత 13వ వాక్యం ఈ విధముగా రాయబడి ఉంది, ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయము కోసం ఆయనను విడిచి వెళ్ళెను. ఎడారిలో యేసుప్రభునకు శోధన పెట్టినటువంటి సైతానుడు సముచితమైన సమయము కోసం ఆయనను విడిచి వెళ్ళెను. దానికి అర్థం ఏమిటంటే ఆ సైతానుడు సముచితమైన ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. గెత్సెమనీ తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తుండగా ఆ గొప్ప ఒక మిషన్ అకంప్లిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో సైతానుడు తెలుసుకుంటున్నాడు, ఇది సముచితమైన సమయము. ఆ సమయం గురించి బైబిల్లో ఈ విధముగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో యేసుప్రభు స్వయంగా ఆ పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితిలో యేసుప్రభు ఉన్నారని దేవుడు వివరించి ఈ విధముగా చెప్తున్నాడు, నా ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది. ఆత్మ సిద్ధముగా ఉన్నది. తండ్రి నాకు అప్పగించినటువంటి ఆ ఒక కార్యము నిర్వహించుటకు ఆత్మ సిద్ధముగా ఉన్నది, కానీ దేహము దుర్బలముగా ఉన్నది.
ఆ సమయంలో సైతానుడు యేసు ప్రభునికి చాలా ఇబ్బంది పెట్టారని, సైతాను చాలా ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుని దేవుణ్ణి చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేసిందని బైబిల్ పండితులు మళ్ళీ నేర్పిస్తుంటారు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వాక్యం, ఆ వేదనలు భరించలేక ఆ తీవ్ర వేదన మధ్యలో ఉండి దేవుడు పలికినటువంటి మాట, నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది. గెత్సెమనే తోట మీద ఉండి దేవుడు అనుభవించేది మరణ వేదన, యాగోని. దేవుడు అంత భయంకరమైనటువంటి ఒక వేదన గెత్సెమనే తోటలో దేవుడు అనుభవించాడు. బైబిల్ పండితులు మనకు నేర్పించినట్లుగా దట్ వాస్ ద టైమ్, ఆ సమయంలో ద ఫుల్ ఇంపాక్ట్ ఆఫ్ సేటన్స్ ఆర్మీ, సైతాను సైన్యం అంతా కూడా యేసు ప్రభుని ఆ ఉద్యమం నుండి దూరం చేయాలని ఎక్కువ బలం కలిగినటువంటి ఒక శోధన, బలం కలిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి శ్రమలకు గురి చేస్తున్నారు. ఆత్మ సిద్ధమైనప్పుడు కూడా శరీరం బలహీనముగా ఉన్నట్లుగా దేవునికి అనిపించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తీవ్ర వేదనలో ఉండి లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వాక్యములో, లూకాసు వార్తలో ఈ విధముగా మనం చదువుతున్నాం, ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగను, ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ మరణ వేదనలో, ఆ తీవ్ర వేదనలో యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. యేసు ప్రభు అనుభవించినటువంటి మొదటి శ్రమ సమయం అని చెప్పవచ్చు. అది గెత్సెమనే తోటలో సైతాను ద్వారా, శోధన ద్వారా దేవుడు అనుభవించినటువంటి ఒక శ్రమ సమయం అని చెప్పవచ్చు. ఆ గెత్సెమనే తోట తర్వాత, ఆ శ్రమ తర్వాత యేసు ప్రభు ఇంకా రెండవ ప్రాసెస్, రెండవ రీతిగా యేసు ప్రభు శ్రమలకు గురి అయ్యేదే మొదటిగా సైతాను ద్వారా శ్రమలకు గురి అయినట్లయితే, రెండవదిగా యేసు ప్రభు వేదనలకు గురి అయినదే మానవ చేతుల ద్వారానే. త్రూ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, మానవ చేతుల ద్వారా దేవుడు శ్రమలకు గురి అయ్యాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వాక్యం మీరు చూస్తుండగా అక్కడ గబ్బాతా అనే ఒక స్థలం గురించి రాయబడి ఉంది. గబ్బాతా అనేటువంటి స్థలములో మానవ చేతుల ద్వారా దేవుడు శ్రమలకు గురి అయ్యాడు. బైబిల్లో మనం చూస్తుండగా ఏ విధముగా మానవ చేతుల ద్వారా దేవుడు శ్రమలకు గురి అయ్యాడు. మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నాము, యూదాస్కరియోత యేసుప్రభుని అప్పగించాడు, పేతురు యేసుప్రభుని బొంకాడు, శిష్యులు యేసుప్రభుని అందరూ కూడా యేసుప్రభుని విడిచిపెట్టారు. అందరూ కూడా దేవుణ్ణి పరిత్యజించి వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయారు. అదేవిధముగా మనం చూస్తుండగా ఆ సైనికులు వచ్చి యేసుని బంధించి వాళ్ళు చాలా ర్యాష్గా హ్యాండిల్ చేసుకోవటం వలన చాలా వరకు కూడా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలకు యేసు ప్రభు గురి అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఐసయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యములో ఈ విధముగా ఒక రెఫరెన్స్ చెప్తుంది, వారు అతని గడ్డం లాగివేయటం జరిగింది. గడ్డం లాగివేసినప్పుడు యేసుప్రభుని ఆ సైనికులందరూ కూడా, ఆ టెంపుల్ గార్డ్స్ అందరూ కూడా చేతులు పట్టుకొని చాలా రఫ్గా హ్యాండిల్ చేయటం వలన యేసుప్రభు చాలా వేదనలకు గురి అయినారు. శిష్యులు విడిచిపెట్టారు ఒకవైపు. దాని తర్వాత యేసుప్రభుని కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, సిలువ మీద కొట్టి యేసుప్రభుని మరణానికి తీసుకువెళ్ళేదే మానవి చేతుల ద్వారానే. బైబిల్ పండితులు చెప్తున్నారు, రెండవదిగా యేసుప్రభు శ్రమలకు గురి అయ్యేదే మానవ చేతుల ద్వారానే. సిలువ మీద వరకు మానవ చేతుల ద్వారా అవమానాలు చాలా వరకు కూడా నింద, అవహేళన, చాలా భయంకరమైనటువంటి మనం ఊహించలేనటువంటి వేదన కార్యాలకు యేసుప్రభు యొక్క శరీరం అక్కడ గురి అయినది. అది తర్వాత బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తూ ఉంటారు, సఫరింగ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. తండ్రి దేవుని యొక్క గడియ ఏమిటి? యేసుప్రభు సిలువ మీద కొట్టబడి, సిలువలో వ్రేలాడి మరణించే ఆ సమయంలో ఆ స్థలం గోల్గోతా అని మనకందరికీ కూడా తెలుసు. మొదటిది గెత్సెమనేలో అయితే,
రెండవదిగా గబ్బాతా అనే స్థలములో అయితే, మూడవది గోల్గోతలో యేసుప్రభు అనుభవించినటువంటి శ్రమ, అది తండ్రి దేవుడు. యేసుప్రభు ఆ శ్రమ అనుభవిస్తుండగా మధ్యలో బిగ్గరగా ఏడ్చి దేవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఏల్ ఏల్ లమా సబక్తాని, దేవా దేవా నన్ను ఎందుకు మీరు ఉపేక్షించారు? అంత తండ్రి నాతో పాటు లేదనేటువంటి ఆ బాధ చాలా వరకు కూడా అన్స్పీకబుల్ అండ్ అన్బిలీవబుల్ టార్మెంట్ అని చెప్తుంటారు. మాటలతో వివరించలేనిది, ఒకరికి మాటలతో వివరించలేనిది, అది మన ఊహానికి మించినటువంటి భయంకరమైన తీవ్రమైన ఒక వేదన ఆ సమయంలో యేసుప్రభు అనుభవించారు అని బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు. గోల్గోత మీద తండ్రి దేవుడు నాతో పాటు లేదని ఇస్కరియాత, జూద ఇస్కరియాత యేసుప్రభుని అప్పగించినప్పుడు యేసుప్రభుకు ధైర్యం ఉంది, తండ్రి నాతో పాటు ఉన్నారు. శిష్యులు ఒక్కొక్కరు కూడా అతనిని విడిచిపెట్టినప్పుడు దేవునికి, యేసుప్రభునికి ఒక ధైర్యం, తండ్రి నాతో పాటు ఉన్నారు. కొరడాలతో కొట్టబడినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, సిలువ మీద వేయబడినప్పుడు, సిలువ మీద వ్రేలాడి రక్తము కారి మరణించే అంత భయంకరమైన తీవ్రమైన వేదనలకు గురి అయ్యేటప్పుడు యేసుప్రభు ధైర్యం ఏంటంటే, తండ్రి నాతో పాటు ఉన్నారు. కానీ ఆ యొక్క ప్రత్యేకమైన సమయంలో తండ్రి నన్ను విడిచిపెట్టారనేటువంటి ఆ యొక్క బాధ దేవుణ్ణి ఎంతవరకు వేదనలకు ముంచుకున్నారనేది మన మాటలతో, మనం ఊహములతో మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం అని బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాని గురించి ఆ విధముగా మానవ చేతుల, సైతాను చేతుల, తండ్రి దేవుని దగ్గర చేతుల ద్వారా కూడా శ్రమలు అనుభవించిన ఆ యేసుప్రభు యొక్క మరణము గురించి యెషయా ప్రవక్త రాసినటువంటి ఒక మాట 53:5 మనం వినట్లుగా, అతడు మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యములో ఈ విధముగా తండ్రి దేవుడు పలికినటువంటి ఒక మాట రాయబడి ఉంది. యెషయా 53 10వ వాక్యం ఈ విధముగా నేర్పిస్తుంది, అది నా సంకల్పము. యేసుప్రభు ఈ విధముగా వేదనలకు గురి అవ్వాలనేది, సిలువ మీద రక్తం చింది మరణించాలనేది తండ్రి దేవుడు చెప్తున్నారు. అది నా సంకల్పము, అతని మరణం పాప పరిహార బలి అయ్యను. ఆ మరణము ద్వారా పాపములకు పరిహారం చేయబడింది. బైబిల్లో మనం చూస్తుండగా హీబ్రూ లేఖనములో 9వ అధ్యాయం 22వ వాక్యం, రక్తం చిందకుండా పాప క్షమాపణ దొరకదు. మొదటి మానవుడు ఆదము నుండి మానవ కులం చేసినటువంటి పాపం, ఒక పాపము తర్వాత పాపము మీద పాపము చేసి దేవుని కృపను దూరం చేసి ఎంత హీన పరిస్థితిలో ఉన్నటువంటి మానవ కులం అనుభవించవలసినటువంటి శిక్ష, మానవ కులం అనుభవించవలసినటువంటి శాపం, మానవ కులం అనుభవించవలసినటువంటి మరణం యేసుప్రభువే తన భుజం మీద మోస్తూ ఆ సిలువ మీద వ్రేలాడి మన మీద రావలసిన, నా మీద రావలసిన శాపం, నా మీద రావలసిన శిక్ష, నా మీద రావలసినటువంటి మరణం నా కోసం నా దేవుడు పాప పరిహారము చేసి నాకు బదులుగా అతడు సిలువ మీద మరణించారని ఈ తపస్కాలములో మనమందరం కూడా ధ్యానించవలసినటువంటి ఒక విషయం. మరణించవలసిన వాడు, శాపగ్రస్తుడుగా ఉండవలసిన వాడు యేసుప్రభు కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఉల్లంఘించే వాళ్ళం మనమే, దేవుని మాటలను ధిక్కరించిన వాళ్ళం మనమే, దేవుని సంకల్పానికి అనుగుణముగా జీవించలేని వాళ్ళం మనమే. మన మీదకు ఈ తపస్కాలములో మన మనసులో పెట్టుకోవలసినటువంటి భయంకరమైన ఒక ఆలోచన, ఇది మన మనసులో పెట్టుకోవాలి. నా కోసం నా దేవుడు సిలువ మీద మరణించాడు. నా మీదకు శిక్ష రాకుండా, నా మీదకు శాపము రాకుండా, నా మీదకు మరణము రాకుండా నా దేవుడు నా కోసం రక్తము చింది ఆ నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా నాకు విముక్తి, నాకు ఆరోగ్యం, నాకు పరలోకం, నాకు సంతోషం, శాంతి, సమాధానం కలిగింది అని మనం ఈ తపస్కాలములో దేవుని గురించి మన మనసులో పెట్టుకోవలసినటువంటి ఒక మంచి ఆలోచన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీంతో పాటు ఒక విషయం కూడా మనం తెలుసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 20 వాక్యం. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 20 వాక్యములో ఈ విధముగా దేవుణ్ణి గురించి ఒక మెస్సయానిక్ ప్రొఫెసీస్, బైబిల్లో కొన్ని మెస్సయా గురించి కొన్ని ప్రవచనాలు బైబిల్లో చాలా వరకు కూడా మనం చూడవచ్చు. వాటిలో ఒకటి
ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 20 వాక్యములో ఈ విధముగా రాయబడి ఉంది, ప్రభు దినము అంధకారమునే కాని ప్రకాశమును కాదు. దేవుని రోజు అంధకారమే వచ్చేది కానీ ప్రకాశం కాదని ఒక రెఫరెన్స్ ఆమోస్ గ్రంథములో రాయబడి ఉన్నది. దానికి అర్థం ఏమిటి? ఈ తపస్కాలములో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా అది ఈ విధముగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని రోజు అంటే దేవుని మనసులో ఉన్నటువంటి రోజు అది ఎప్పుడు వచ్చింది? కొంతమంది బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తూ ఉంటారు, అది యేసు ప్రభు ఎప్పుడు సిలువ మీద మరణించి మానవ కులాన్ని రక్షించాడో ఆ రోజు దేవుని రోజు అని వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు గురించి లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వాక్యం ఈ విధముగా రాయబడి ఉంది, యేసు ప్రభు మరణించిన రోజు ఏం జరిగింది? దేవుడు సిలువ మీద మరణించిన తర్వాత ఏమేమి జరిగింది? మొదటిగా సూర్యుడు అదృశ్యుడాయుడు, దేశమంతా చీకటి క్రమ్మెను. దేవుడు మరణించినటువంటి సమయంలో ఇదిగో ఆ రోజు ప్రభువు రోజు, మానవ కులం చేసినటువంటి పాపములన్నిటికీ కూడా పరిహారం చేయబడిన రోజు. తండ్రి దేవుడు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినటువంటి రోజు. తన ప్రజలు తన నుండి దూరముగా వెళ్ళిపోవటం చూసి అందరినీ మరలా ఏమాత్రం డివిజన్స్ లేకుండా నా ప్రజలందరినీ కూడా ఎప్పుడు నేను దగ్గరగా పెట్టుకోగలను అనేటువంటి ఒక ఆశతో దేవుడు చూసినటువంటి ఆ రోజు యేసు ప్రభు సిలువ మీద మరణించిన రోజు వచ్చింది. మెస్సయానిక్ ప్రొఫెసీలో మెస్సయా గురించి చెప్పబడిన ప్రవచనములో ఇదిగో దేవుని రోజు చీకటిగా వస్తుందని ఒక ప్రవచనం రాయబడి ఉంది. యేసు ప్రభు మరణించిన రోజు బైబిల్లో రాయబడి ఉంది, దేశమంతా చీకటి క్రమ్మెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 27:45వ వాక్యంలో కూడా అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా కూడా చీకటి క్రమ్మెను. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను అని రాయబడి ఉంది. ఆ సమయంలోనే 46వ వాక్యం ఇంకా మనం చదువుతుండగా ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఏమి కూడా కనిపించలేకపోయారు. 3 గంటల సేపు అక్కడ ఏమి కూడా లేదు, అంధకారము తప్ప, చీకటి తప్ప అక్కడ ఏమి కూడా లేదు. కానీ అక్కడ కూడిన వాళ్ళందరూ కూడా ఒక ఏడుపు విన్నారు. ఒక ఏడుపు తప్ప వేరేమి కూడా వాళ్ళు వినలేదు. ఒక ఏడుపు తప్ప వాళ్ళు ఏమి కూడా చూడలేదు. ఆ ఒక ఏడుపు మనకు తెలిసినట్లుగా ఏల్ ఏల్ లమా సబక్తాని, వై హ్యావ్ యూ ఫొర్సైకన్ మీ, నా దేవా ఎందుకు నన్ను విడనాటితివి, నన్ను ఎందుకు నువ్వు ఉపేక్షించావు? అటువంటి ఒక ఏడుపు తప్ప వేరేమి కూడా వాళ్ళకు వినిపించలేదు. అది చీకటి సమయంలో దేవుడు అనుభవించిన, దేవుడు ఏడ్చినటువంటి ఒక ఏడుపు. ఇంకొకటి ఒక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఆ చీకటి సమయంలో దేవుడు ఏడ్చాడు. ఏల్ ఏల్ లమా సబక్తాని అని దేవుడు ఏడ్చాడు. అది ఎందుకు ఏడ్చాడు? బైబిల్ పండితులు మరలా మనకు నేర్పిస్తుంటారు, దట్ వాస్ ద టైం. ఆ సమయంలో ఏమి జరిగింది? ఆ సమయంలోనే పాప పరిహారం జరిగింది. దేవుడు ఎంత తీవ్రమైన వేదనలకు గురి అయిందనేది ఎవరు చూడకూడదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అది చూడకూడదు అనేటువంటి దేవుని యొక్క సంకల్పంలో అది ఎవరు చూడకుండా ఒక చీకటి క్రమ్మిన సమయంలోనే ఏడుపు తప్ప ఆ దేవుడు ఆ త్రాగినటువంటి ఆ పాత్ర ఎవరు చూడలేదు. ఎంత భయంకరమైన తీవ్రమైన ఒక వేదనతోనే దేవుడు ఆ ఏడుపు చేశారనేది ఎవరు చూడకూడదని దేవుని యొక్క సంకల్పము. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వాక్యంలో దేవుడు ఈ విధముగా ప్రార్థించాడు, దేవా నీకిష్టమైనచో ఈ పాత్రము నా నుండి తొలగింపుము. ఆ పాత్రము దేవా నీకిష్టమైనచో, లార్డ్ ఇఫ్ యూ విల్, తండ్రి నీకిష్టమైనచో ఈ పాత్రము నా నుండి తొలగింపుము. ఎందుకనగా ఆ పాత్రములో ఏముంది? ఆ పాత్రములో శాపం ఉంది. మానవ కులం మీద రావలసినటువంటి శిక్ష, మానవ కులం మీద రావలసినటువంటి మరణం, మానవ కులం మీద రావలసినటువంటి శిక్ష, మరణం, శాపం దానిలో ఉంది. అది చూసి ఆ చేదైనటువంటి పానపాత్రాన్ని చూసి దేవుడు చేసినటువంటి ప్రార్థన, తండ్రి నీకిష్టమైనచో ఈ పానపాత్రం నా నుండి దూరం చేయము. అప్పుడే దేవుడు చెప్పాడు, కానీ ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని త్వరగా బదులు పలిగాడు కూడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
దేశమంతా కూడా ఆ చీకటి కమ్మిన సమయంలో దేవుడు పరిహారము చేశాడు. ఆ చేదైనటువంటి పానపాత్రం మానవ కుల రక్షణార్థము దేవుడు త్రాగాడు. మా మీద, నేను చెప్పినట్లుగా మా మీద, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి మీద రావలసినటువంటి శాపం, ప్రతి మానవాళి మీద రావలసినటువంటి శిక్ష, మరణం యేసుప్రభు ఒంటరిగా అదంతా కూడా త్రాగి అదన్నిటికీ కూడా ఒక పరిసమాప్తి దేవుడు తీసుకువచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉంది. అది త్రాగిన తర్వాత, పాప పరిహార బలి జరిగిన తర్వాత, మానవుల మీద రావలసినటువంటి శాపం, మరణం, శిక్ష యేసు ప్రభువే ఆ చేదైనటువంటి ద బిట్టర్ చాలిస్ అది త్రాగిన తర్వాత దేవుడేం పలిగాడు? అంతయు సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని దేవుడు చెప్పటం జరిగింది. అంతయు సమాప్తమైనది. దాన్ని గ్రీక్ భాషలో తెదస్థాయ్ అని చెప్తూ ఉంటారు. గ్రీక్ భాషలో తెదస్థాయ్ అనే పదానికి ఒక అర్థం మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్లో మనం చెప్తూ ఉంటాం. అంతయు సమాప్తమైనది అని తెలుగులో మనం చెప్తూ ఉంటాం. అయితే తెదస్థాయ్ అనే పదానికి అర్థం క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడి ఉంది కాబట్టి మనం తెలుసుకుంటే ఇంకా కొద్దిగా లోతుగా ఇటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే తెదస్థాయ్ ఆ పదం వాడుకోవటానికి ఒక కారణం, మామూలుగా చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో యూదులు తండ్రి కొడుకుకి ఏదైనా పని అప్పగిస్తే, ఉదాహరణకి తండ్రికి చాలా పొలం ఉంది, కొడుకుని మీరు పొలంలోనికి వెళ్ళి కొన్ని పని చేసిరా, కొన్ని నీళ్లు పెట్టిరా, కొన్ని పని చేసి రమ్మని తండ్రి కొడుకుకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. తండ్రి చెప్పిన బాధ్యతలు కొడుకు ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్తాడు. తండ్రి అప్పగించిన బాధ్యత నిర్వహించిన తర్వాత తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తాడు, తండ్రి మీరు చెప్పిన పని నేను పూర్తి చేశానని. తెదస్థాయ్ అని గ్రీకు పదానికి అర్థం, కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీవు నాతో చెప్పిన పని నేను పూర్తి చేశాను అని అర్థం తెదస్థోయ్ అని. బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, యేసు ప్రభు శిలువ మీద చెప్పినటువంటి మాట తెదస్థాయ్ అనగా, ఒక విధముగా చెప్పాలంటే, దేవా నీవు తండ్రి నీవు నన్ను ఎందుకు ఈ భూమిలోనికి పంపించావు, ఏ పని మీద నేను ఈ భూమిలోనికి వచ్చావు, దేవా ఇట్ ఈస్ ఫినిష్డ్, సాల్వేషన్ ఈస్ అకంప్లిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. నీవు నాకు అప్పగించినటువంటి ఆ పనిని నేను పూర్తి చేశాను, నేను నీ యొద్దకు తిరిగి వస్తున్నాను అని తెదస్థాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. బైబిల్లో ఇక నుండి కూడా మనం ఆ పదం వినేసరికి ఈ యొక్క మాట మన మనసులోనికి రావాలి. తెదస్థాయ్ అనగా కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి నువ్వు చెప్పిన అప్పగించిన పని అంతా కూడా పూర్తి చేశారని సంతోషముతో తృప్తితో తండ్రితో చెప్తున్నటువంటి మాట అది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విధముగా ఆ మాట చెప్పి అంతయు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి తల వంచి దేవుడు ప్రాణము విడిచెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తపస్కాలములోనే మనం ఉన్నాం. ఈ రోజుల్లో మనం ధ్యానించవలసినటువంటి విషయము కూడా, దేవా నీవు నా కోసం రక్తం చిందిన దేవుడు, నా మీద రావలసిన మరణం నువ్వే మోసుకొని నా కోసం మరణించావు, నా కోసం రక్తం చిందావు. ఒక చిన్న విషయాన్ని కూడా మనం దీనితో పాటు మనం తెలుసుకుందాం. దేవుడు చిందిన రక్తము ద్వారా, శిలువ మీద యేసుప్రభు చిందిన రక్తము ద్వారా మనం పొందిన మేలు ఏమిటి తెలుసుకుందాం. 5 విషయాలు మనం తెలుసుకుందాం. యేసుప్రభు శిలువ మీద చిందిన రక్తము ద్వారా మనం కలిగినటువంటి 5 ఆశీర్వాదాలు బైబిల్ నుండి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యేసుప్రభు చిందిన రక్తం ద్వారా మనకు కలిగిన మొదటి మేలు హీబ్రూ లేఖనములో 9వ అధ్యాయం 22వ వాక్యంలో రాయబడి ఉంది. రక్తం, యేసుప్రభు రక్తం చిందటం ద్వారా మనకు ఏమి కలిగింది? పాపక్షమాపణ కలిగింది. అవర్ సిన్స్ ఆర్ ఫర్గివన్. మనం చేసినటువంటి పాపములన్నిటికీ కూడా పాప మన్నింపు, పాప క్షమాపణ దేవుడు మనకు దయచేశాడు. రక్తం చిందటం ద్వారా మొట్టమొదటిగా పాప క్షమాపణ జరిగింది. రెండవదిగా యేసుప్రభు యొక్క రక్తం చిందటం ద్వారా మనకు కలిగే రెండవ మేలు హీబ్రూ లేఖనములో 9వ అధ్యాయం 14వ వాక్యములో ఈ విధముగా మనం చూస్తున్నాము. వీఆర్ శాంక్టిఫైడ్, శుద్ధి చేయబట్టాము.
మనకున్నటువంటి అన్ని విషయముల నుండి, అన్ని చెడ్డ కార్యముల నుండి మనకందరికీ కూడా శుద్ధిని దేవుడిచ్చాడు. దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క నిష్కళంకమైన రక్తము ద్వారా అందరం కూడా ఈ లోకపు మాలిన్యములన్నిటి నుండి కూడా మనమందరం శుద్ధి చేయబడ్డాం. వీఆర్ ఆల్ సాంక్టిఫైడ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. మూడవదిగా మనం పొందుకునేటువంటి మేలు ఏమిటి అని చూస్తూ ఉండగా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధముగా నేర్పిస్తుంది. వి హ్యావ్ రిసీవ్డ్ రిడెంప్షన్. విముక్తిని పొందుకున్నాం. యేసు ప్రభు చిందిన రక్తము ద్వారా మనకు విముక్తి. ఎందుకు మనకు విముక్తి రావాలి? మన జీవితాలను ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసినట్లయితే అందరిలో కూడా ఏదో కొన్ని పాప బంధకాలు ఉంటాయి. Everyone will be living under the bondages of sin. కొన్ని రహస్య పాపాలు కొంతమందిని బానిసలుగా తయారు చేస్తుంది. కొన్ని అపవిత్రమైన జీవిత వ్యవహారాలు కొంతమందిని బానిసలుగా వాళ్ళు బయటపడాలని ఆశించినా కూడా వాటిని గెలించలేక చాలా వరకు కూడా చాలామంది అపవిత్రమైన విషయాలకు, రహస్య పాపములకు కూడా బానిసలై జీవించే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్లేవ్స్ ఆఫ్ ఇంప్యూరిటీ అని పౌలు వాళ్ళ గురించి నేర్పిస్తారంటారన్నమాట. మన జీవితంలో మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మన జీవితాలను దేవుని సన్నిధిలో ఆత్మ పరిశీలన చేస్తుండగా దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు. నీ జీవితంలో నిన్ను బానిసనుగా చేస్తున్నటువంటి పాపాలు ఏమిటి? ఏమేమి విషయాలు క్రింద నీ యొక్క బెంధకం, ఒక కాడి సైతానుడు నీ మీద పెట్టుకున్నాడు. అయితే దాని నుండి ఒకవేళ నువ్వు బయటపడాలని, దాన్ని నువ్వు గెలించాలని ఆశించినా కూడా అది సాధించలేని పరిస్థితిలో నువ్వు ఉండినా ఒక విషయం మర్చిపోవద్దు. ద లార్డ్స్ బ్లడ్, దేవుడు చిందిన రక్తం నీకు విముక్తిని కలుగుటకు కూడా ఆ యోగ్యత నీకు దాని నుండి దేవుని రక్తము ద్వారా దేవుడు నీకు విముక్తినిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో రిడెంప్షన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పటి వరకు నిన్ను సైతానుడు ఒక బానిసగా నిన్ను పెట్టుకున్నాడు, కానీ యేసు రక్తం మీద నీకు విజయం రాబోతుంది. దేవుని రక్తం నీ శిరస్సు మీద పడినప్పుడు, దేవుని రక్తము ద్వారా నీ హృదయం, మనసు, నీ ఆత్మ, శరీర, ప్రాణం కడగబడినప్పుడు సైతాను కోట, సైతాను దుర్గములన్నిటినీ కూడా ఆ రక్తపు శక్తి ద్వారా దేవుడు కూల్చివేసి నిన్ను అద్భుతకరమైన స్వేచ్ఛలోనికి, అద్భుతకరమైన విడుదలనిచ్చి దేవుడు నిన్ను స్వేచ్ఛతో తండ్రి దేవుణ్ణి ఆభా అని పిలిచే భాగ్యం దేవుడు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా ఈ యొక్క రక్తం చిందటం ద్వారా మనం పొందుకునేటువంటి 4వ ఆశీర్వాదం ఏమిటంటే ఈ విధముగా తెలుసుకుంటాం. 2 కొరింథియన్స్ 5:21 మనం చూస్తున్నాము. we are justified by the blood of Jesus. we are made righteous. నీతిమంతులుగా మనం తయారయ్యాము దేవుని యొక్క రక్తము ద్వారా. దేవుడు శిలువ మీద కారిన రక్తము ద్వారా మనమందరం కూడా నీతిమంతులముగా తయారైనాం. we are all justified. we are made righteous through the blood of Jesus. అంటే అటువంటి ఒక గొప్ప ధన్యత మన జీవితంలో ఏర్పడింది. నీతిమంతులుగా తయారవడం అనగా దానికి ఒక ఇంటర్ప్రిటేషన్, దానికి ఒక ఆలోచన ఏంటంటే నీవు అసలు ఏ పాపము కూడా చేయలేని విధముగా దేవుని సన్నిధిలో నిలబడుటకు దేవుని రక్తం నీకు సహాయం చేస్తుంది. దానికి అర్థం అది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులుగా we are all made righteous. అయితే ఆ చివరి రోజు తండ్రి దేవుని సింహాసనం ముందు నువ్వు నిలబడేటప్పుడు దేవుని రక్తం నీకోసం చిందింది కాబట్టి నువ్వు ఒక్క పాపము కూడా చేయలేని పరిస్థితిలో దేవుని సమక్షంలో నిలబడే ఆ ధన్యత దేవుని రక్తం ద్వారా మనం స్వీకరిస్తున్నాము. చివరిగా ఒక విషయం కూడా, 1 థెస్సలోనియన్స్ 5:9 నుండి వాక్యాలు మనం చదువుతుండగా 5వ ఆశీర్వాదం దేవుని రక్తము ద్వారా మనం పొందుకునేది ఏమిటంటే సాల్వేషన్, రక్షణ మనం పొందాము. రక్షణ మనం పొందుకున్నాం. సాల్వేషన్, we are all saved by the blood Jesus shed on the cross. శిలువ మీద దేవుడు చిందిన రక్తము ద్వారా మనకు రక్షణ మనం పొంది ఉన్నాం. మానవుడు చేసిన తప్పిదములకు మానవుని రక్తముతో పరిహారం చేయలేనిటువంటి పరిస్థితి. నిష్కళంకమైన రక్తం మన కోసం దేవుడు చిందించి ఆ రక్తం ద్వారా మనకు రక్షణ ఏర్పడింది. ఎవరు ప్రత్యేకమైన ఒక ప్రయత్నం ద్వారా నా రక్షణ నా ప్రయత్నం ద్వారా నేను పొందలేను.
ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాప పరిస్థితిలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా రక్షణ పొందాలంటే ఏ మనిషి కూడా ఎవరి ప్రయత్నం కూడా దానికి సహకరించలేదు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద వర్క్ జీసస్ వర్క్డ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద దేవుడు చేసిన ఆ గొప్ప కార్యము, ఆయన చిందిన రక్తము ద్వారా మనకు రక్షణ అనుభూతి దేవుడు మనకు ఇస్తాడు. వీఆర్ ఆల్ ఎంజాయింగ్, ఎక్స్పీరియన్సింగ్ రక్షణ అనుభూతి ఆయన రక్తం చిందటం వలననే మనమందరం కూడా అనుభవిస్తున్నాము. ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఒకసారి మరి అందరం కలిసి కన్నులు మూస్తూ చేతులు జోడిస్తూ దేవుని సన్నిధిలో, దేవా మన కోసం మరణించినటువంటి దేవుడు, శిలువ మీద వ్రేలాడినటువంటి ఆ దేవుణ్ణి ఒక నిమిషం మనసులో ధ్యానం చేస్తూ, దేవా నేను మోయవలసిన భారం, నేను మోయవలసిన శిలువ, నేను అనుభవించవలసినటువంటి పనిష్మెంట్, నేను అనుభవించవలసిన శిక్ష నా కోసం అనుభవించిన దేవా నీకు స్తుతి వందనములు అర్పిస్తున్నాము. ఆ తిరు రక్తముతో నన్ను కడుగుము దేవా. ప్రార్థన చేసుకుందాం. ఈ తపస్కాలం అంతా కూడా మన జీవితములను దేవుడు తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, దేవుడు పేతురుతో చెప్పినటువంటి ఒక మాట, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు ఏ భాగము లేదు అని దేవుడు చెప్పాడు. అయితే ఈ రోజుల్లో ప్రార్థన చేసుకుందాం, దేవా నీ తిరు రక్తముతో నన్ను కడుగుము దేవా, నా మనసుని, నా హృదయాన్ని, నా జీవితాన్ని కడిగి శుద్ధి చేయము. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా సాధ్యమైనందరూ కూడా లేచి నిలబడి విశ్వాసుల ప్రార్థన. మొట్టమొదటిగా మన శ్రీ సభ కోసం మనం ప్రార్థన చేసుకుందాం. శ్రీ సభను నడిపించే పోపు గారిని, మెత్రానులను, గురువులను అందరినీ కూడా దేవుని పాదాల చెంత సమర్పించి, దేవా ఈ కాలంలో దేవుని ప్రజలను పవిత్రతతో, విశ్వాసముతో, నిరీక్షణతో నడిపించే జ్ఞానవరం వాళ్ళందరికీ కూడా దయచేయాలని, అన్ని రకములైనటువంటి సైతాను కుట్రల నుండి వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడాలని మనందరం కలిసి, ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. రెండవదిగా ఈ యొక్క దివ్యవాణి టీవీ కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఏర్పరచినటువంటి దేవుని యొక్క సంకల్పం, దేవా ఈ దివ్యవాణి టీవీలో పలు విధమైన సహాయం అందిస్తున్నటువంటి అందరినీ భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఈ యొక్క దివ్యవాణి కోసం పనిచేస్తున్నటువంటి అందరి మీద కరుణను చూపుము దేవా. వాళ్ళ కుటుంబం మీద కరుణను చూపుము దేవా. నీ రాజ్యం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉండగా వాళ్ళ కుటుంబాలను అన్ని ఆపదల నుండి, విపత్తుల నుండి, చీకటి శక్తి ప్రభావం నుండి కాపాడమని అందరం కలిసి, ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని ప్రార్థన చేసే అందరినీ కూడా వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవునికి సమర్పించుకుందాం. నీవు నన్ను పిలుతువేనై నేను నీకు జవాబునిత్తును వాగ్దానం చేసిన దేవుడు ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం సమర్పించే ప్రతి విన్నపం, ప్రత్యేక విన్నపాలను కూడా దేవుడు ఆశీర్వదించి రాబోయే రోజుల్లో అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన కార్యములు మన కనుల ద్వారా దర్శించే భాగ్యం అందరికీ కూడా దేవుడు ప్రసాదించాలని, ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కలిసి అర్పణ గీతం పాడుకుందాం. ఇది నా హృదయ నివేదన, మనసున విరిసిన భావన. ఇది నా హృదయ నివేదన, మనసున విరిసిన భావన. యేసు ప్రేమకై నిరీక్షణ, మమతల మూర్తికి అర్పణ. యేసు ప్రేమకై నిరీక్షణ, మమతల మూర్తికి అర్పణ. ఇది నా హృదయ నివేదన, మనసున విరిసిన భావన. నిరతము నిను మదిలో నేను నిలపాలని,
నీ నామమే ఎల్లప్పుడూ నన్ను నడపాలని. నిరతము నిన్ను మదిలో నేను నిలపాలని. నీ నామమే ఎల్లప్పుడూ నన్ను నడపాలని. నీ కరుణామృత వర్షం ఇలా కురియాలని. నీ కరుణామృత వర్షం ఇలా కురియాలని. తీయని కోరిక రేగే నా మదిలో ఇది నా హృదయ నివేదన, మనసున విరిసిన భావన. ఇది నా హృదయ నివేదన, మనసున విరిసిన భావన. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు నీ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిద, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మరక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్య నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను త్రుంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతులతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేయించేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటాయవి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారమునకై దారవోయబడిను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సొగి అప్పముని రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నా. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా
ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమించుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోణి పూల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఈరోజు ప్రత్యేకంగా మనం సమర్పించే ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలు కూడా మరొకసారి ప్రభు సన్నిధిలో స్మరిస్తూ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు అందరిపై దేవుడు హేరాళముగా కుమ్మరించాలని మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఈ అప్పద్రాక్ష రసములతో దేవునికి సమర్పించుకుందాం. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకునము. వారిని విధి ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత అపొస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందరమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆఘవమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినా ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు జీవనకు కాపాడు. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనములో కాపరివి నీవే. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనములో కాపరివి నీవే.
నన్ను కాయు పరలోక సుతునివి. పేరు పెట్టి పిలిచిన హితునివి, నన్ను కాయు పరలోక సుతునివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. కృంగిన సమయములో వంగి నన్ను లేపితివి, క్షణభంగురాశలకు లొంగకుండ నడిపితివి. కృంగిన సమయములో వంగి నన్ను లేపితివి, క్షణభంగురాశలకు లొంగకుండ నడిపితివి. నీ హృదయములో నిలిపి పదిలముగా ఉంచితివి, నీ హృదయములో నిలిపి పదిలంగా ఉంచితివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ పూజా బలి అనంతరము త్వరగా పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధన ప్రారంభమవుతుంది. అనంతరం కూడా లేచి నిలబడతాం, చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపింపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయములోను పుణ్యకార్యములందు స్థిరముగా నిలిచియుండు మనస్సు అనుగ్రహింపుము. తదుపరి వారి నిత్యరక్షణమును పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ లందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమపరుపుము. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. మనందరం కలిసి పునీత యౌసేపు గారి ప్రార్థనతో లీనమవుతాం. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యౌసేపు గారి వందనం. ధన్యకన్యమరియమ్మ భర్త అయిన నీతిమంతుడ అభివందనం. కష్ట పరిస్థితిలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడ స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడ స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడ నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడ జోహార్లు నీకే. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయంచులు నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కత్తోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, ఘనంతో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమును దయచేయండి. కార్మికులను వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేమని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమేన్.
ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,